జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంపై చూపుతున్న వివక్షను ఎండగట్టారు. సర్కార్ అసమర్థ విధానాలతో సాగు సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు నీళ్లు ఇవ్వకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఫైర్ అయ్యారు. ఎండిపోయిన వరి, మొక్కజొన్న పంటల్ని ప్రదర్శించి నిరసన తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది, దానివల్ల నీళ్లు లేవని చెప్తారు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం గమనించాలి. కాళేశ్వరం నీళ్లు మనకు రావు, మనకు దేవాదుల నీళ్లు వస్తాయి. దేవాదుల నీళ్లు ఇప్పుడు గణపుర అవుతుంది, అక్కడ అచరాపల్లి అవుతుంది, అవి రిజర్వాయర్లు మొత్తం నిండున్నాయి. కాకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పట్టించుకునే నాయకులు లేక ఇవాళ రిజర్వాయర్ల నీళ్లు కూడా మన పొలాలు ఎండిపోతున్నాయి. మీకు ఏంటంటే ఇప్పుడు నాకు చెప్పిన ప్రతి ఒక్క ఎకరానికి ఎండిపోయి దాదాపు 50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ పెట్టుబడి రావడానికి ఇబ్బంది, మొత్తం ఎండిపోయింది. గొర్రెలను బర్రెలు మేస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఎకరానికి 20,000 చొప్పున అందించాలని కూడా ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్రావు గారు ఇదే వే పోతుంటే ఆపి రైతులు చూపెట్టడం జరిగింది. దానికి సార్ కూడా స్పందించి ఎమ్మెల్యే ఎస్సీ గారికి ఇట్లా రైతుల ముందంటే ఫోన్ చేయడం కూడా జరిగింది. ఏదైనా రాజకీయాలకు వచ్చినాం, ఓట్లు రాజకీయం అంతే. ఇంకా మళ్ళా జనాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మనం ఎప్పుడూ సాగునీరు కోసం ఈ గత 8-9 సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కిన చరిత్ర ఈవెన్ కాంగ్రెస్లకు లేదు, ఏ పార్టీలో కూడా లేదు. ఇవాళ వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళు ఎంతసేపు కుర్చీని కాపాడుకోవడానికి, లేకపోతే ఫోటోలకు పోజులు చేయడానికి, రివ్యూ చేయకుండా బయట తిరగడానికే సరిపోతుంది. ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాలువ ఏ ఊరికి పోతుందో అవగాహన మీకు ఉన్నదా? లేదు. ఆ అవగాహన తెచ్చుకోండి. మాజీ మంత్రి దయాకర్రావు గారు రోడ్ల మీదకి వచ్చి పంటల పొలాలకు వచ్చినాక మీకు సోయి వచ్చింది. అప్పటిదాకా ఎడిపోయింది మీ సోయి. అంటే రైతులంటే మీకు అంత చిన్న చూపు. ఏదో గెలిచినాం, గాల్లో గెలిచినాం, అయిపోయింది. 5 సంవత్సరాల దాకా మనం అడిగేటోళ్ళు లేరు అనుకుంటారు. ఒకటే గుర్తు పెట్టుకొని మా నాయకులు, మన రైతాంగ మిత్రులు, రైతులు ప్రతి చోట రైతులు నిలదీస్తాను.